అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ నేను చూపించబోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ సంపంగి పూలు. వీటినే కొంతమంది పనసతొనలు ఇలా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ సంపంగి పూలని క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈజీగా చేసి చూపిస్తాను. చాలా డేస్ వరకు మెత్తబడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ రెసిపీ కోసం 1 కప్పు బియ్యపిండిని తీసుకోవాలి. తర్వాత 1 కప్పు మైదాని తీసుకోవాలి. మైదా ఇంకా బియ్యం పిండి సమానంగా తీసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. మైదా ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. హెల్తీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. తర్వాత 1/2 టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొన్ని టిప్స్ అన్ని పాటిస్తూ ఈ సంపంగి పూలు చేస్తే చాలా క్రిస్పీగా ఎక్కువ డేస్ వరకు మెత్తబడకుండా ఉంటాయండి. ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పాకం ప్రిపేర్ చేసుకోవాలి. పంచదారని 1/4 కప్పు తీసుకోవాలి. దీనిలో 1/4 కప్పు వాటర్ని వేసుకోవాలి. అంటే పంచదార కొంచెం మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ పాకంని బాయిల్ చేసుకోవాలి. లేత తీగ పాకం వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతుండగానే దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. పాకంని ఒకసారి చెక్ చేసుకోవాలి. లేత తీగ పాకం వస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పాకం పక్కన పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు సంపంగి పూలని రెడీ చేసుకోవాలి. కొంచెం పిండిని జల్లుకొని నేను ఈజీగా అయిపోతాయని ఒకేసారి పెద్ద సైజు చపాతీని తీసుకుంటున్నాను. చిన్నగా ఒక్కొక్క చపాతీ తీసుకుంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా నేను ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఈ విధంగా సంపంగి పూలలాగా చేసుకుంటున్నాను. ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇలా రెడీ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఎక్కకుండానే వీటిని వేసుకోవాలి. బాగా హీట్ అయితే బబుల్స్ వచ్చేస్తాయి, ఇంకా మెత్తగా ఉంటాయండి. ఇలా తక్కువ హీట్లో ఉండగా వేసుకుంటే క్రిస్పీగా చాలా డేస్ వరకు మెత్తబడకుండా ఉంటాయి. పెద్దగా ఆయిల్ కూడా ఏం పీల్చుకోవండి. నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం ఆయిల్ హీట్ తగ్గిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసుకోండి. వేడి మీద వేసుకుంటే బబుల్స్ లాగా వచ్చేస్తాయి. ఇవి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి. ఫస్ట్ బ్యాచ్ వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం హీట్ తగ్గిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. ఇవి వేడిగా ఉండగానే పాకంలో వేసేసుకోవాలి. పాకం బాగా పట్టేంత వరకు ఒకసారి నెమ్మదిగా కలిపేసుకోవాలి. పాకం పట్టిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకోవాలి. సంపంగి పూలు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయండి. ఈ టిప్స్ అన్ని పాటిస్తూ మీరు సంపంగి పూలు కానీ చేశారంటే చాలా డేస్ వరకు మెత్తబడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్దగా ఆయిల్ కూడా పీల్చుకోవండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.